జనసేన నేత వంశీ వైఎస్ఆర్సీపీకి వన్నుపోటు పొడిచారని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విమర్శించారు. వంశీ వల్ల ఎందరో డబ్బులు పోగొట్టుకున్నారని ఆరోపించారు. వంశీ ఒక అవివేకని, అతనిపై ఎన్నో చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయని అన్నారు. సీటు లేక ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ను ఎన్నోసార్లు వంశీ తిట్టారని గుర్తు చేశారు. వంశీలా తాను చిల్లర వ్యక్తిని కాదన్నారు. అంటే అంత గొప్ప నాయకుడు అతను, అంత గొప్ప ఫాలోవర్ ఉన్న నాయకుడు అతను. అది గమనించడం మానేసి 2019లో అతను కెపాసిటీ చూసి మళ్ళీ సర్వేలు టికెట్ ఇవ్వలేదు. అయినా సరే విజయసాయి రెడ్డి గారు పుణ్యమని మళ్ళీ అతను కార్పొరేటర్ టికెట్ ఇచ్చి అతి కష్టం మీద కార్పొరేటర్గా గెలిపించారు. విజయసాయి రెడ్డి గారు కనుక దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టకపోయి ఉంటే ఆ కార్పొరేటర్ కూడా గెలిచి ఉండేవాడు కాదు, ఓడిపోయి ఉండేది ఆ సీటు కూడా. ఇవాళ పార్టీ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారితో సమాన స్థాయి గల వ్యక్తిలా బిల్డప్ ఇచ్చాడు. నేను 25 మంది ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీని తీసుకొచ్చేస్తున్నాను, వాళ్ళంతా రెడీగా ఉన్నారు, నేను ఇచ్చాపురం నుంచి అనంతపూర్ వరకు పాదయాత్ర చేస్తాను నేను అని చెప్పేసి అతను ఏదో మాట్లాడు, అతను స్థాయి మర్చిపోయి అతను మాట్లాడాడు. ఈవేళ ఒక ఎమ్మెల్యే కాదు కదా, కనీసం ఒక కార్పొరేటర్ కాదు కదా, ఒక సామాన్య కార్యకర్త కూడా అతనితో వెళ్ళలేదనేది మీరందరూ మీకు తెలుసు. ఎవరు వెళ్ళారు చెప్పండి. ఇవాళ మనం పుట్టినరోజు చేసుకుంటే 10 మంది కూడా పెయిడ్ ఆర్టిస్టులు కూడా అక్కడ లేరు. అది అతని దౌర్భాగ్యం. ఇవాళ అతను ఒకటే, అతనికి టికెట్ ఎక్కడిస్తారో తెలియదు, అపాయింట్మెంట్ లేవు. పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఎవరు, నాగబాబు అపాయింట్మెంట్ ఎవరు, అపాయింట్మెంట్ ఎవరు, అసలు టికెట్ భీములు ఇస్తారా, సౌత్ ఇస్తారా, ఎక్కడిస్తారో టికెట్ అనేది కన్ఫర్మ్ లేదు. ఒక టికెట్ ఇచ్చినా అక్కడ ఏం చేయాలో తెలీదు. నామినేషన్ కూడా ఇవాళ డబ్బులు ఎవరో ఒకళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి అవుతుంది. నామినేషన్ ఖర్చులు కూడా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు అతని బాధితులే. తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు అతని బాధితులే.